ఎందురా నాకు 2 పిల్లలు ఉన్నారు, నా మొగుడు వేసింది, నీ పిల్లల్ని నేను తగులుకున్నాను నా మొగుడు వదిలేసి లంజా కొడక. సిగ్గు లేకుండా ఇన్స్టాలో నీ పిల్లల్ని పెట్టుకొని నీకు చెప్పానారా నా మొగుడు వదిలేసిండ్రా నీ పిల్లల దగ్గరకు వచ్చిందని. నా కొడక పెట్టే కామెంట్ చక్కగా పెడితే నేను చక్కగా మాట్లాడతాను అనమాట. లంజ మాట్లాడితే నేను మాట్లాడతా. అర్థమైందా? మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలా లంజ కొడక. ఇదే కూలిచ్చి చేపించుకుంటే నేను మాత్రం ఏం చేస్తా మిమ్మల్ని? నేను కూడా మాట్లాడాలి కదా. నాకేమో నోరు లేకుండా నేను మూగిదాన్ని అయితే సైగలు చేసుకోను, ఏడుస్తాను, మెనకుండా ఉండాలి. నాకేముంటున్నారు నేను ఆ కొడక నీలాంటి లంజ కొడుకులు వదిలేసానంటే నేను తప్పుడు దాన్ని అవుతా కదా. నా మొగుడు వదిలేసిందని నీకు చెప్పానా? నాకు పిల్లలు లేరని నీకు చెప్పానా? లంజ కొడక 10 మందిని కంటారా? 10 మంది కానీ 2 లక్షల మందితో డాన్స్ చేస్తా. నీకేమన్నా కొత్త దోల? నీ పిల్లల్ని తీసుకొచ్చామని ఎత్తి చూపించానా లంజా కొడక? పెట్టే కామెంట్ సక్కంగా పెడితే మాటలు సక్కంగా వస్తాయి. అర్థమైందా లంజా కొడక? ఏందో ఆడపిల్లలు ఏందో మంది పిల్లలు ఏందో గాలికి వచ్చినట్టు లంజా కొడక మాటలు చక్కగా రానియాల. 2 పిల్లలు కానీ సిగ్గు లేకుండా చెప్పుతో కొట్టేవాళ్ళం కానీ నీ పిల్లల్ని కొత్త కోసేవాళ్ళకి నేను అడిగానా? లేకపోతే నిన్నేమన్నా నా దొంగ నా బట్ట నేను కొడతారా నా చెప్పులతో నిన్ను బజార్లో వేసి దొంగ నా బట్ట మంది పుట్టిన బట్ట. ఇంట్లో పిల్లానికి చూసుకోలేని చేత కానీ ముండలు కూడా బయట ఆడపిల్లలకి అందరికి ఎత్తి చూపిస్తారు ఈ నా బట్టలు. ఫస్ట్ ఇంట్లో పిల్లాన్ని సక్కని దెంగటం నేర్చుకోరు దొంగ నా బట్ట. మంది పిల్లలకి ఏం పెట్టినా కానీ కామెంట్ నా ఆతుల్లో కామెంట్లు ఎక్కువ తక్కువ కామెంట్లు పెట్టినామంటే బజార్లో వేస్తా బజార్ నా బట్ట. బజార్లో అంటే చెప్పుతో కొట్టేవాళ్ళు లేకంటారు, ఆతులు బీకేవాళ్ళు వెళ్ళేరా దొంగ నా బట్ట. చెప్పు తీసుకున్నంత ఇంకొకసారి నాకు కామెంట్ పెట్టినట్టు దొంగ నా బట్ట. నేను మాట్లాడిపించుకున్న నా బట్ట నువ్వు బతకం కూడా అనవసరం దొంగ నా బట్ట. సరైన మొగుడు మీ అమ్మ మీ నాన్న సక్రంగా పుట్టి నీ కడుపుని నీకు నువ్వు దిగితే నీ పిల్లలు కనుకుంటే నా బట్ట ఏదో దాని కింద పడి జావు నా ఉసిరి దొంగ నా బట్ట.